వెల్కమ్ టు జేఆర్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎన్కౌంటర్ వార్త కలకలం రేపింది. వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మాజీ మావోయిస్టు సానుభూతి పరులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు బాతుపురం గ్రామానికి చేరుకుని జోగారావు సోదరి శేషమ్మను పరామర్శించారు. పోతనపల్లి అరుణ, ఈరోజు ఈశ్వరరావు, వంకల మాధవరావు, పత్తిరి దానేష్, తామాడ సన్యాసిరావు తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. నా పేరు పార్వతీశం, మాది బాతుపురం గ్రామం. విప్లవాలకి పుట్టినిల్లు ఈ ఉద్దాన ప్రాంతం. అది అందరికీ తెలుసు. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా బొడ్డపాడు, బాతుపురం పల్లిసార్తి అంటే విప్లవాలకి పుట్టినిల్లు. అందులో భాగంగా ఇక్కడి నుంచి చాలా మంది వెళ్ళారు. కొందరు కొన్ని కారణాల వల్ల వచ్చేయడం కూడా జరిగింది. కానీ నిజమైన వ్యక్తి ఎవరంటే జోగారావు గారు, నారాయణరావు గారు. అంటే నారాయణరావు గారికి సురేష్ కూడా అంటారు అతనికి. ఈరోజు అతను జోగారావు గారి వ్యక్తి మెట్టూరు జోగారావు గారు బాతుపురం గ్రామం నుంచి తన చిన్నప్పుడు కూడాను అంటే 22 వయసులో అంటే 1988 సంవత్సరంలో ఆయన తన ఇల్లు విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడాను ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటనేది ఆచూకు కూడా తెలియడం లేదు. ఈరోజు ఉదయమే జోగారావు గారు అనేది చనిపోయారని కొంతవరకు వార్త వచ్చింది. అది పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు. అలాగే నిన్నను నారాయణరావు గారని పెదవంక గ్రామస్తుడు చెల్లూరు నారాయణరావు గారు చనిపోయారని వార్త కూడా వచ్చింది. ఈ రెండు మరణ వార్తలు విని బాతుపురం పెదవంక గ్రామస్తులందరం కూడాను శ్లోక సముద్రంలో మునిగి తేలడం అవుతుంది. ఈరోజు మా ఉద్దాన ప్రాంతాల్లో, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతాల్లో ఇలాంటి మరణ వార్త విని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డోర్ టు డోర్ కూడాను చాలా విచారంగా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్కి మా గ్రామస్తులుగా విన్నపించేది ఏంటంటే జోగారావు గారు, నారాయణరావు గారు చనిపోయారనేది కన్ఫర్మ్ అయితే మాత్రం ఎంత వేగంగా మాకు తన మృతదేహాలు అప్పగిస్తే మేము తన తర్వాత చర్యలు మేము తీసుకుంటాము. అంటే వాళ్ళ అంతిమ యాత్రని మేము ముగిస్తామని మేము కోరుకుంటున్నాం. కాబట్టి జోగారావు గారు, నారాయణరావు గారు మృతదేహాలు త్వరగా అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే కొంతవరకు జోగారావు గారితో నేను చెప్పదలుచుకున్నాను. తన చిన్ననాటి కూడాను బాతుపురం గ్రామంలో చదువుకోవడం జరిగింది. 5వ తరగతి వరకు కూడాను నేను ఆయన బాల్యమిత్రుడిని. నేను తను 8వ తరగతి వరకు కూడా చదువుకోవడం బాతుపురం గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఈరోజు 88వ సంవత్సరం వెళ్ళి ఇప్పటి వరకు కూడాను అతను తన ఆచూకీ తెలియలేదు. ఈరోజు చనిపోయారని వార్త విని మేమందరం కూడాను ఇక్కడే ఆయన ఇంటి వద్దకు వచ్చి వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. కాబట్టి జోగారావు గారు, నారాయణరావు గారు మృతదేహాలు మాకు తొందరగా అప్పచెప్తారని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు ఇవాళ ఉదయం పట్టుకొని కాల్చి చంపారనేది విషాదకరమైన వార్త విన్నాం. వాస్తవంగా దేశంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడానికి ఈ దేశ ప్రధాని హోంమంత్రి అమిత్ షాలే కగారు పేరుతో మేము నక్సల్స్ ముక్తి భారతం చేస్తామనే పేరుతో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికైన ప్రజాప్రతినిధులే బాహటంగా కాల్చి చంపుతామని చెప్పి ప్రకటించడం దుర్మార్గమైనది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనది. ఇవాళ ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరును వీటిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మాధవరావు నా పేరు, న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి. నా పేరు తామాడ సన్యాసిరావు, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రటరీ. పురం గ్రామం యొక్క జోగారావు, చెల్లూరు జోగారావు, అలాగే నారాయణరావు యొక్క మాటలు వినబడుతున్నాయి. వాస్తవంగా వీళ్ళు ఒక నెల రోజుల క్రితం లొంగిపోతారు అనే మాట మాకు వినబడినప్పటికీ కూడా ఈరోజు మీడియా, పత్రికలు ఏవైతున్నాయో ఏలూరు, విజయవాడలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అరెస్టులు చేయబడి అంచెలంచెలుగా వీళ్ళని ఎన్కౌంటర్లు చేసి
నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి ఈ రకంగా చూపించడం రాజ్యం యొక్క ద్వంద్వ వైఖరి బయటపడుతుంది. ఈ నిరంకుశత్వం మంచిది కాదు. మీకు దొరికేటప్పుడు పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళని జైల్లో పెట్టి చేయొచ్చు. కానీ ఈ రకంగా ఆ నిరాయుధుల్ని మీతే రాజ్యం ఏదైతే చేస్తుంది ఇది కరెక్ట్ కాదు. దీని మీద సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలి. ఖచ్చితంగా మొన్న హెడ్మా ఏవైతే ఉన్నాయో హత్యలు వాటి మీద కానీ ఇప్పుడు నారాయణరావు అలాగే వీళ్ళు సంబంధించినటువంటి వాటి మీద ఆయా గ్రామాలు బాతుపురంలో వాళ్ళ కుటుంబీకులు అలాగే రక్త బంధువులు గోడున వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ లేదా పోలీసు వారి స్పష్టంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే వాళ్ళ యొక్క మృతదేహాల్ని అప్పగించాలని కూడా వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. ఇది ఒక రకంగా న్యాయబద్ధమైనటువంటి సమస్య. ఆ దిశగా ఆలోచించమని పోలీసు వారికి దీనికి మా సిపిఐఎంఎల్ లిబరేషన్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం.